హలో ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు చక్రి గుమగుమలు. ఈరోజు మనం చికెన్ రైస్ బాల్స్ అండి. ఇవి చికెన్తో చేసుకునేవే. చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ ఐటెంగా కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దామా మరి. దీనికోసం మనం ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి. వాటిని మెత్తగా కైమాలాగా కట్ చేస్తున్నారు. కైమా లేకపోయినా ఎలాగ మనం మిక్సీలో వేస్తామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సరిపోతుంది. కీమా రైస్ బాల్స్కి ఏమేమి కావాలో చూద్దామండి. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 చిన్న ఉల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, సోంపు చిన్న టేబుల్ స్పూను, అలాగే జీరా 1 టేబుల్ స్పూను, పచ్చెనపప్పు, కొత్తిమీర. చికెన్ వాష్ చేసుకునే ముందు ఒక అర గ్లాసు బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోండి అరగంట సేపు. చికెన్ కీమా అండి, 1/2 కేజీ చికెన్ కీమా అనమాట. ఇది సరిగా చాలా మెత్తగా చేసాడు కీమా. ఇది ఒకసారి వాష్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా పచ్చిశనగపప్పు, అలాగే జీరా, ధనియా, సోంపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే పుదీనా కొద్దిగా వేస్తున్నాం. పుదీనా అలాగే కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్సీ గ్రైండ్ చేయాలండి. మెత్తగా అయిన తర్వాత ఆ పేస్ట్ని మనం ఈ చికెన్ కీమాలో కలిపిన తర్వాత అది కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. లేదంటే అదే మిక్సీ గిన్నెలో మీరు కైమా కూడా అదే మిక్సీ గిన్నెలో చికెన్ కూడా వేసేసి గ్రైండ్ చేసేయండి, సరిపోతుంది. నాది చిన్న జారు కాబట్టి 2 సార్లు వేయాల్సి వచ్చింది. మనం సాల్ట్ వేయలేదు కదండి ఇప్పటి వరకు. సాల్ట్ సరిపడా సాల్ట్, అలాగే పసుపు, కారం కొద్దిగా వేసుకుని, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, జస్ట్ కొద్దిగా కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే చికెన్ మసాలా, కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. దీన్ని బాగా కలుపుతున్నానండి, బాగా కలిపేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండల్లా తీసుకుందామండి. ఈ రైస్లో బాస్మతి రైస్ మొత్తం కలిస్తే అవి మొత్తం కంటుకుంటాయి అన్నమాట. సరిగా ఈ బాల్ తీసుకుని ఒక చోట పెట్టి ఇదిగోండి, ఫైనల్లీ ఇలా వస్తాయి అన్నమాట ఉండలు. వీటిని మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఈ గిన్నె అలా అమర్చాలి. అంటే నేను నీళ్ళు తగలకుండా అమర్చి పైన మూత పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంట సేపు మరుగుతున్న ఆవిరిలో ఈ బాల్స్ ఉడకాలన్నమాట. అంతే కదండి, ఇడ్లీ పాత్రలో కూడా హోల్స్ ఉన్న గిన్నె అనమాట. కింద ఆ హోల్స్ ఉన్న గిన్నె పెట్టి దాంట్లో కూడా అమర్చిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టాను. ప్లేట్ పెట్టి దాని మీద ఈ బాల్స్ పెట్టాను అనమాట. అవి కేవలం ఆవిరిలో ఉడకాలి. అలాగే స్పేస్ ఉండాలి, ఎందుకంటే మనకి రైసు చక్కగా నిలబడటానికి స్పేస్ ఉండాలన్నమాట. స్పేస్ ఉండేలా మీరు ఇష్టం, మీరు ఎలా అంటే అలాగా పెట్టుకోవచ్చు. చూసారా, ఫైనల్లీ ఇవి చికెన్ రైస్ బాల్స్ రెడీ అన్నమాట. చక్కగా చూడండి, చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మా పిల్లలైతే వీటిని కరోనా బాల్స్ అంటున్నారు. అలాగే తిన్నారు, అలాగే చెప్పుకున్నారు కరోనా బాల్స్ అని. 1/2 అవర్ ఉడికిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి 10 నిమిషాలు వదిలేయండి.
10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారండి, చాలా ముద్దుగా ఉన్నాయి. ముందుగా ఈ బాల్స్ చాలా చక్కగా మంచి టేస్టీగా అయితే వచ్చినాయండి. వీటిని చిన్నపిల్లలకి కట్ చేసి ముక్కలుగా సాసెస్ ఇస్తే చాలా బాగా తిన్నారు మా పిల్లలు అయితే. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా చూద్దాం. ఇవి కూడా చూసారు ఎలా వచ్చినాయో. చాలా ముద్దుగా ఉన్నాయి కాబట్టి వీటిని మనం చికెన్ ఫ్లవర్స్ అని పిలుద్దామండి. చాలా బాగున్నాయి కదా, చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పీస్ చూసారండి, అంత స్పాంజీ లాగా మెత్తగా ఉంది, చక్కగా చాలా టేస్టీగా అన్ని మసాలాలు కలిసి ఉన్నాయి కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి.